తాను ఊహించుకొని గ్రాఫిక్ మాయాజాలాలతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆ అమరావతిని కట్టలేక ఘోర వైఫల్యం చెందాడు. ఇన్ని వైఫల్యాలతో పాటు కొడుకు ఎట్టాగా పనికి రాకుండా పోయాడు. దత్త కొడుకన్నా పనికి వస్తాడనుకుంటే దత్త కొడుకు సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడని మనం ఎవరినైనా అడిగితే సినిమా షూటింగ్లో ఉన్నాడు, లేదా సినిమా ప్రమోషన్లో ఉన్నాడు, లేదా తీయబోయే సినిమాకు సంబంధించిన చర్చల్లో ఉన్నాడు. పరిపాలన ఎవరు చేస్తున్నారు? గాలికి వదిలేశారు. ఆ ప్రశ్న మేము ఈ 12 నెలల కాలంలో అడుగుతున్నామని లేని ఒక కాశీ మజిలీ కథల లాంటి లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులను జైల్లో పెట్టడానికి కథలెళ్ళారు. మీరు బాగా గమనిస్తే అమరావతిలో 40,000 ఎకరాలు కొత్తగా తీసుకుంటానంటే ప్రజలు తిరుగుబాటు చేశారు. చంద్రబాబు నాయుడు తాను చేయాలనుకుంటున్న అమరావతి నిర్మాణంలో ఘోర వైఫల్యం చెందాడు. ఆనాడు ఎన్టీఆర్ని గద్దె దింపి లక్ష్మీ పార్వతి గారిని ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బూచిగా చూపించి తనకి ఏ మాత్రము అర్హత లేకుండా ముఖ్యమంత్రి స్థానంలోకి ఎక్కి కూర్చున్నాడో ఆనాడు మొదలెట్టిన కుట్ర, అంటే పత్రిక ఆధారితమైన కుట్ర, మీడియా ఆధారితమైన కుట్ర, లేని అబోధ కల్పనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఆనాడు ఎన్టీఆర్ యొక్క వ్యక్తిత్వ హననం ఏ విధంగా అయితే జరిగిందో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వ హననానికి అదే నాయకుడు, ప్రతి నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మరక వేయాలని. ఎన్టీఆర్ అవమాన భారాన్ని తట్టుకోలేక, వయసు పెద్దదైపోయింది, ఓ మహానటుడు, తను పట్టుకున్న పార్టీ, తన అధికారంలోకి వచ్చిన పార్టీ, ఏమాత్రం సంబంధం లేని నారా ఖర్జూర్ నాయుడు గారి కుమారుడైన చంద్రబాబు నాయుడు గారు నందమూరి వారసులకు సంబంధించిన పార్టీని తీసుకొని వెళ్ళిపోయి ఈ రోజు వరకు ఆ పార్టీకి తాను అధ్యక్షుడిగా ఉంటే ఆ రోజు ఎన్టీఆర్ గగ్గోలు పెడితే ఆ ఎన్టీఆర్ మాటను కూడా చలనీయకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజున వైఎస్ఆర్ గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఓ బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు, పేదలైన కమ్మాలకు, రెడ్లకు, బ్రాహ్మణులకు అందరికీ సమానమైన న్యాయం చేస్తున్నాడు. ఈ పిల్లగాడిని ఎలా ఆపాలో తెలియక బమిని చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాం, నిజాలు పరిశీలించమని అడుగుతున్నాం. 11 కోట్ల రూపాయలు ఫామ్ హౌస్లో దొరికినవి రాజ్ కసిరెడ్డివి అని చెప్పారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం మీడియా చెప్పింది. రాజ్ కసిరెడ్డివా కాదా, రాజ్ కసిరెడ్డి మద్యం ఈ పనుల్లో చేశాడా లేదా, ఆయన పాత్ర ఏమిటి అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. నేను దాని గురించి మాట్లాడలేదు. రాజ్ కసిరెడ్డి వాదనను గురించి రాష్ట్ర ప్రజలకు చెబుతున్నాను. రాజ్ కసిరెడ్డి వాదన ఏమిటంటే, ఫామ్ హౌస్లో దొరికిన 11 కోట్ల రూపాయల డబ్బులను దయచేసి డిపాజిట్ చేస్తే బ్యాంకులలో మిగతా డబ్బులతో వాటిని కలపొద్దు అని చెప్పాడు. రాష్ట్ర ప్రజలారా, విఘ్నులారా, మేధావులారా, పత్రికేయుల ప్రముఖులారా, మీడియా సోదరులారా ఆలోచించమని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్సీపీ. ఆ డబ్బులు కలపద్దు, అఫిడవిట్ వేశాడు కోర్టులో. ఇంకా పైగా ఏమడిగాడు రాజకేశ్ రెడ్డి, ఆ నోట్ల మీద ఉన్న నంబర్లను 2024 ఎన్నికల తదుపరి ముద్రించబడినవా, 2024 ఎన్నికలకు ముందు ముద్రించబడినవా కూడా తెలుసుకోవాలి కదా. అవి నా డబ్బులే అన్నప్పుడు, ఆ డబ్బులు కొత్తవైనప్పుడు, ఆ డబ్బులు ఏదో ఒక బ్యాంకులో నుంచి విత్డ్రా చేసే ఉంటారు కదా.
ఆ బ్యాంకు వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి కదా, ఆ ఫలానా నంబరు, ఆ నోట్ల కట్ల మీద ఉన్న నంబరు ఏ బ్యాంకు నుంచి విత్డ్రా చేసినవో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కదా అని రాజకేశ్వర రెడ్డి కోర్టులో తన వాదనల్ని ఫైల్ చేశాడు. జడ్జి గారు ఏసీబీ కోర్టు చాలా న్యాయసమ్మతంగా తీసుకుని, మీరు ఎట్టి పరిస్థితుల్లో దొరికిన డబ్బులను మీరు డిపాజిట్ చేయొద్దు, చేస్తే వాటిని విట్టిగా పెట్టమని చెప్పింది. ఏ బాక్సుల్లో డబ్బులు దొరికినవో ఆ డబ్బుల వరకు, ఆ నోట్ల కట్ల వరకు మనీలో అన్ని డబ్బులతో కలపద్దు, ఈ డబ్బుల వరకు విడిగా పెట్టమని చెప్పింది. విచారణకు వచ్చిన అధికారి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి గారు చెప్పిన మాటకు మేము ఇప్పటికే డిపాజిట్ చేసాము అని చెప్పాడు. ఇది క్రైమ్ స్టోరీ అని ముందే చెప్పాను కదా. పూరి జగన్నాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా క్రైమ్ స్టోరీలు రాసే రచయితలు కూడా, దర్శకులు కూడా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఈనాడు, ఆంధ్రజ్యోతిలు రాసే రచనల ముందు తల తోగలేకపోతున్నారండి. అసలు ఈ స్టోరీలు మనం ఇది వినే కొద్దీ, చెప్పే కొద్దీ, ఫలానా డబ్బులు నీది అని చెప్పేటప్పుడు ఆ డబ్బులు నేను ఎక్కడి నుంచి విత్డ్రా చేశాను, ఏ బ్యాంకులో నుంచి విత్డ్రా చేశాను, ఆ సీరియల్ నెంబరు ఆ బ్యాంకులో నమోదు అవుతుందా లేదా? ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి, చంద్రబాబు నాయుడు చెప్పండి. ఎందుకు నీ సిట్ బృందం ఆ డబ్బులు ఎక్కడ డిపాజిట్ చేశారు, ఏ బ్యాంకులో చెప్పారో వాటికి సంబంధించిన రిసిప్ట్ ఇవ్వమని అడుగుతుంది కోర్టు. బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారు, ఏ బ్యాంకులో పెట్టారో ఆ బ్యాంకుకు సంబంధించిన రిసిప్ట్ ఇవ్వమంటే ఆ అధికారి నిన్న ఉదయం నుంచి కోర్టులోకి వెళ్ళి, నిన్న ఉదయం కోర్టులో నుంచి వెళ్ళిపోయి ఈ రోజు వరకు కోర్టుకు హాజరు కాలేదు. రాష్ట్ర ప్రజలారా, బాధ్యత కలిగిన ప్రజలారా, ఆనాడు ఎన్టీఆర్ని ఏ విధంగా అయితే కుట్రబన్ని చంద్రబాబు నాయుడు గద్దె దింపి తానే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేతగా ఉండటానికి చేసిన కుట్రలలో కొన్ని కుట్రలు ఈ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేయటానికి తెరలేపాడు. ఖచ్చితంగా ఇది కుట్ర. నిజంగానే రాజకేశ్వరరెడ్డికి సంబంధించిన డబ్బులైతే రాజకేశ్వరరెడ్డి చెప్పిన వాదనలు అంగీకరించిన ఏసీబీ కోర్టు చెప్పినట్లుగా ఆ డబ్బులు ఎక్కడున్నాయో, ఏ బ్యాంకులో ఉన్నాయో వాటిని సపరేట్గా పెట్టమని చెప్పింది ఏసీబీ కోర్టు. పెట్టారా అని అడుగుతున్నాం మేము కూడా.